నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ మాల్. కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత ప్రాథమిక దశలో ఉన్నటువంటి అన్ని ఆవృత్తులు అయిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్ ఇది. కాకినాడ నడిబొడ్డున రంగరాయ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఈ వేదికను మాకిచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, సుస్వాగతం. ఈ 10 మంది చిన్నారులతోటి ఈ క్వార్టర్ ఫైనల్స్ చేయడం జరుగుతుంది. ప్రతి 2 క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత అందులో తక్కువ మార్క్స్ వచ్చినటువంటి ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. సుప్రసిద్ధ నృత్య దర్శకులు ఎన్ శ్రీనివాస్ గారు. వారిని మా సినిమా పరిశ్రమ అంతా శ్రీను మాస్టర్గానే పిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనిలో జన్మించిన శ్రీనివాస్ గారు సినీ పరిశ్రమ ప్రేమగా పిలుచుకునే శ్రీను మాస్టర్. ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. 16 ఏళ్ల వయసులో సోదరి ప్రోద్బలంతో చెన్నై వెళ్ళారు. సొంత బావగారు అప్పటికే ప్రముఖ డాన్స్ మాస్టర్గా భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైనటువంటి ఖ్యాతిగాంచిన హీరాలాల్ మాస్టర్ ప్రోత్సాహంతో దృష్టిని డాన్స్పై మళ్లించి కథక్ డాన్స్ ప్రొఫెసర్ సుందర్ ప్రసాద్ గారి దగ్గర 4 రోజులు కథక్ నేర్చుకున్నారు. తర్వాత ఎల్లప్ప పిళ్ళై గారి దగ్గర, సరస గారి దగ్గర భరతనాట్యంలో, విశ్వం గారి దగ్గర కథాకళిలో శిక్షణ పొందారు. బావగారి ప్రోత్సాహంతోనే 1957లో వంజికోట్టై వాలిబన్ చిత్రం ద్వారా సహాయ నృత్య దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. డూండి గారి ప్రోత్సాహంతో 1967లో నేనంటే నేనే చిత్రం ద్వారా డాన్స్ మాస్టర్గా పరిచయమై నిన్న మొన్నటి బాపు గారి రామరాజ్యం దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, ఒరియా, బెంగాలీ, భోజ్పురి, బంగ్లా భాషల్లో అందరూ అగ్రహీరోలు నటించిన 1000 చిత్రాలకు పైగా నృత్య దర్శకత్వాన్ని వహించారు. 1981లో సితారా అవార్డును, 1988, 2005 సంవత్సరాల్లో నంది బహుమతులను, 2006లో తెలుగు సినీ పరిశ్రమ సత్కారాన్ని అందుకున్న ఆ సినీ భరతమునిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పూవా. మీ ఉచితాసనం. ఒకటే రౌండ్ ఉంటుందన్నమాట ఈ ఎపిసోడ్లో. అంటే ఈ సెమీఫైనల్స్ అన్నిట్లో కూడా ఒకటే రౌండ్ ఉంటుంది, ఎందుకంటే 10 మంది చిన్నారులు పాడాలి కాబట్టి. దీనికి శీర్షిక ఆటపాటలు అని పెట్టాం పేరు. అంటే సినిమాలలో నృత్యానికి సంబంధించినటువంటి గీతాలను వారు ప్రదర్శిస్తారు. ముందుగా మొట్టమొదటి అభ్యర్థి మీ ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి మీ హృత్పూర్వక హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు వై సూర్య కార్తిక్. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం నాయన నీకు. కాకినాడ పుర ప్రముఖుల తరఫున, పాడుతా తీయగా తరఫున కూడా
ఈ మొదటి క్వార్టర్ ఫైనల్స్కి స్వాగతం. థ్యాంక్ యూ సార్. సూర్య కార్తిక్ ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. పాట పాడిన వారు బాబా సెహగల్, నవీన్ మాధవ్. గబ్బర్ సింగ్ సినిమా నుంచి దేఖో దేఖో గబ్బర్ సింగ్, దేఖో దేఖో గబ్బర్ సింగ్ అనే తెలుగు పాట. శుభం. Gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया के हाइपर सिंह, बीडी पेरू विंटे गुंडाल गुंडेलो न गुल्ला साउंडिंग, बीडी बॉडी स्टील केसिंग, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్సుకే కొత్త కలరింగ్, సత్తాకే స్పెల్లింగు, కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫైరింగు, ఏ విలన్ కైనా పెద్ద వార్నింగు, బై బర్త్డే పుడింగు, కళ్ళల్లో ఫైరింగు, ఏ పెంకే బ్రాండింగు, వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. మన చేతి దెబ్బ తిని పడుకున్నాళ్ళు మళ్ళీ లగరా, మంచోణ్ణి గిల్లగలరా, యహ చెట్టోణ్ణి గిచ్చగలరా, ఏ లెక్క కందని నాలాంటోణ్ణి గెలుకేదవడు, మెగావాట్లాంటోడు, కళ్ళోడు టపోడు, కుసింత తిక్కోడు, ఇట్ట పుట్టేశాడు వాటోడు, జో డర్ గయా समझो मर गया. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. ఈ అబ్బాయి పాడింది చెప్పడానికి ముందు కాకినాడ వాస్తవ్యులకు నమస్కారం. బాబు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అండ్ బై ది బై రచయిత గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టినందువల్ల జో డర్గాయా ఓ మర్ జాయగా అనే వర్డ్ యూజ్ చేశాడు, చూసారా? చాలా బాగుంది. అది రచయితకి చెందుతుంది. అది నువ్వు పాడటం కూడా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాటను గురించి పెద్దగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. కాలంలో వచ్చే ఎన్నో మార్పులతోటి సంగీతంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి వాటిని విశ్లేషించకుండా నువ్వు పాడిన ధోరణి గురించి నేను చెప్తానన్నమాట. ఈ పాటను ఇంతకంటే ఎవరు ఏం పాడగలిగే ఏం పెద్దగా లేదు. కొన్ని చోట్ల మీరు కొన్ని లైన్లు మర్చిపోయారు అని నాకు అర్థమైంది. ఈ పాట నేను ఇంతకుముందుకు వినకపోయినా కూడా 1-2 చోట్ల మర్చిపోతూ దాన్ని కొంచెం ఇబ్బంది పడుతూ సాఫ్ట్ చేసేసి పాడారు. అది వస్తున్నప్పుడు మెల్ల సాఫ్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ లైన్ గుర్తురాగానే దాన్ని బ్రైట్గా పాడుతున్నారు. అలా చేయొద్దు. ఎందుకంటే స్టేజ్ మీద పుస్తకం పెట్టుకొని కూడా మేము చాలాసార్లు ఈ తప్పులు చేస్తాం. పుస్తకం పెట్టుకొని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కళ్ళు మూసుకుంటున్నప్పుడు నెక్స్ట్ లైన్ ఎక్కడో చూసే లోపల వేరే లైన్ వచ్చేస్తుంది. అది జనాలకు తెలియకుండా మేనేజ్ చేయడం అనేది అనుభవంలో వస్తుందన్నమాట. ఆ అనుభవం మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. సంగీతపరమైనటువంటి ఏ విధమైన ఇబ్బంది లేదు. శృతి సుభగంగా పాడారు, తాళంతో పాడారు. ఇంతకంటే ఎవరు దీనికి ఎక్కువ న్యాయం చేయడానికి కుదరదు. తీసుకున్న పాటకు సక్రమమైన న్యాయాన్ని చెల్లించినటువంటి మీకు మరొక పర్యాయం మా శ్రోతలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. రెండవ గాయనిమణి మీ ముందరకు వస్తుంది. అభినందించండి, ఆశీర్వదించండి, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్వేత. నేను వైజాగ్ నుండి వచ్చాను.
సాయి శ్వేత ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, అమరశిల్పి జక్కన చిత్రం నుంచి అందాల బొమ్మతో ఆట ఆడవా అన్నటువంటి పాట. మీరు చూసారంటే పాటల వరుసలో ఒకటి మోడర్న్ సాంగు, ఒకటి నేను పురాతనమనను పాతని అన్నం, చిక్కటి చక్కటి తెలుగు పాట, అలా వరుసగా ఉంటాయన్నమాట, ఒక్కోటిగా. ఈ పాటకు బావగారే నృత్య దర్శకులు అనుకుంటాను. దీనికి హీరాలాల్ మాస్టర్ ఆయన కొరియోగ్రఫీ చేశారు. హీరాలాల్ మాస్టర్ అంటే బాంబేలో ఆ రోజుల్లో వైజయంతిమాల, వహీదారామన్ దగ్గర నుంచి, హేమామాలిని తర్వాత వచ్చిన హేమామాలిని దగ్గర నుంచి, ఇక్కడ నృత్యం చేస్తున్న ఎల్ విజయలక్ష్మి వరకు అద్భుతాలు చేసినటువంటి వాళ్ళ వరకు కూడా పేరు చెప్తే లేచి నిలబడి దాన్ని నమస్కరించేటటువంటి ఒక అద్భుతమైన విన్నాణం వారిది. అటు కూచిపూడి, భరతనాట్యాల్లో ప్రాశస్త్యం సంపాదించుకున్నటువంటి మహానుభావులు అందరూ ఉన్నా కూడా వాటితో పాటు హిందుస్థానీని కూడా మిళితం చేసి క్లాసిసిజాన్ని అద్భుతంగా పండించినటువంటి మహా వ్యక్తి హీరాలాల్ మాస్టర్. మీరు పాత సినిమాలు చూశారంటే గైడ్, తర్వాత జ్యువెల్ థీఫ్, ఇలాంటి సినిమాలలో పాటలు ఆయన చేసినటువంటి అప్రతిహతమైనటువంటి ఆ నృత్య రీతులు ఈ రోజుకు కూడా కొనియాడబడతాయి. మా చిన్నప్పుడు స్క్రీన్ మీద నృత్యం హీరాలాల్ మాస్టర్ బ్రాకెట్లో సౌత్ అని వేసినప్పుడు మాకు మా గుండెంతా పొంగేదనమాట. ఇక్కడ మద్రాసు నుంచి వచ్చి ఆయన మహానుభావుడు హిందీలో ఇంత గొప్పగా చేస్తున్నాడని. ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నృత్యం ఇది. సినిమాలో సరోజాదేవి గారు నృత్యం చేస్తారు. ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నావు, అంతే కదా? అంతే సార్. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా. కనులు చేపలై గంతులు వేసే, మనసు తోటలో మల్లెలు పూసే, దోసిట వలపుల పువ్వులు నింపి, దోసిట వలపుల పువ్వులు నింపి, నీ కోసమే వేచితి రావోయి. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా. బాగుందమ్మా, బాగా పాడావు. ఫస్ట్ పల్లవి అందుకోవటం అందాల బొమ్మతో ఆట ఆడవా అని ఎందుకో నాకు అలా కొంచెం అంటే ఆ అందం అనే దానికి కొంచెం ఎక్కడో మిస్ అయ్యావేమో అని అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి పాడినప్పుడు బాగా పాడావు, కరెక్ట్గా పాడావు. అదొక్కటే నాకు అలా అనిపించింది. అలాగే చరణం వచ్చినప్పుడు చరణంలో రెండో లైన్ ఒకసారి పాడగలవమ్మా? కనులు చేపలై గంతులు వేసే, మనసు తోటలో మల్లెలు. మనసు తోటలో. ఆ మనసు తోటలో అనే దానికి సంగతి ఇంకా నాకు తెలియదు, ఆ విషయాలని తెలియదు. ఆ విషయాలని ఆయన చెప్తారు. రాజేశ్వరరావు గారు చాలా అందంగా పాడించారు. సుశీలమ్మ గారు దీనికి చాలా ఆమె ఎంత కష్టపడ్డారన్నది నాకు తెలుసు. ఎందుకంటే రికార్డింగ్ థియేటర్లో నేను ఉన్నాను కాబట్టి, మా గురువుగారితో పాటు నేను ఉన్నాను కాబట్టి. అది ఇంకా నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా పాడగలవు. మిగతా అంతా చాలా బాగా పాడావమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. పాడు చరణం ఒకసారి పాడు మళ్ళీ. కనులు చేపలై గంతులు వేసే. ప్రతి సంగతి కూడా ఇంకా క్లిష్టం. కనులు చేపలై గంతులు వేసే యుర్ మిస్సింగ్ సమ్వేర్. ఆ తర్వాత మనసు తోటలో మల్లెలు పూసే. సీను మాస్టర్ అన్నది ఏంటో నేను చెప్తాను. అది ట్రేడ్ మార్క్ ఆఫ్ రాజేశ్వరరావు గారు. మనసు తోటలో మల్లెలు
ఆయన ఎగ్జాక్ట్లీ ఇలాగ అంటారు. మనసు తోటలో మల్లెలు పూసే తోటలో ఆ సంగతి ఇంక నీట్గా ప్రజెంట్ అయితే బాగుండేది. అలాగే కనులు చేపలై గంతులు అంటే సాహిత్యాన్ని అర్థం చేసుకొని కంపోజ్ చేయడం. అది కనులు చేపలై గంతులు వేసే, గంతులు వేయడం పైకే ఉంటుంది, గంతులు వేసే మనసు తోటలో మల్లెలు పూసే. తర్వాత దోసిట ఎందుకు, దోసిట ఎందుకు పాడు, మళ్ళీ పాడు. దోసిట వలపుల పువ్వులు నింపి, దోసిట వలపుల పువ్వులు నింపి నీ కోసమే వేచి. దేనికింత? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యాన్, ఎందుకు రావు నువ్వు తొందరగా? నీ కోసమే వేచి తీరాయి అందాల బొమ్మతో. ఇంత నేను ఎక్కువగా పాడగలుగుతున్నాను. నేను పాడని పాట అయిన కారణం ఏంటంటే ఈ పాట నేను ఒక 1000 సార్లు వినుంటాను. నువ్వు పాడిన పద్ధతి చక్కగా ఉంది, ప్రాబ్లం లేదు. చిన్నటువంటి నేను చెప్పిన వాటిని మెరుగుపరుచుకున్నామంటే ఇంకా చక్కగా ఉంటుంది. శుభం. మూడవ అభ్యర్థి మీ ముందుకు వస్తున్నారు, ప్లీజ్. దర్శకులందరికీ నా నమస్కారాలు. నా పేరు యనమండ్ర కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కృష్ణ చైతన్య ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, బప్పీలహరి సంగీతం, గ్యాంగ్ లీడర్ నుంచి గ్యాంగ్ భవదీయుడు పాడిన పాట బృందంతో. ఇప్పుడు నీకు బృందం పాడబోతున్నారా పక్కన? వెరీ గుడ్. ఇతను చూస్తే ఇలాంటి పాట ఇతను పాడతాడా అని అనిపిస్తుంది కదా. పాట విన్నాక మీరే చెప్తారు ఎలా పాడతారు అని. Chiki chiki chelam, chiki chiki chelam, chelam hoo. Chiki chiki chelam, chelam, chiki chiki chelam, chiki 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 ha. Chiki 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 chelam, chiki 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 chiki. Chiki chiki chelam, chelam, chiki chiki chelam, chiki chiki ha. Papa Rita, a babyta, ఆడితే ఆట, ఇస్తా కోట ha. G-A-N-G, gang gang, bajao bang bang. Gang leader. కిసుక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే, కిలాడి నక్కల బసారు కీడ్చే A1 గ్యాంగ్ మాదే. G-A-N-G, గ్యాంగ్ గ్యాంగ్, బచాओ బ్యాంగ్ బ్యాంగ్. గ్యాంగ్ లీడర్. బ్రహ్మరాతని కృష్ణ గీతని మళ్ళీ రాస్తా, స్వర్ణయుగంలో స్వర్గ సుఖాన్ని మళ్ళీ తెస్తా. బుద్ధికారేస్తా మరకలు పడ్డా లోకం చరిత్ర నేడే, ఉరి తీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే. గ్యాంగ్ గ్యాంగ్, బజాओ బ్యాంగ్ బ్యాంగ్. గ్యాంగ్ లీడర్. బాగా పాడావు బాబు, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్స్. ఎక్కడ లిరిక్స్ కూడా ఎక్కడ ఏమి తప్పులు లేవు. ఆ పాటలో
చాలా ఇంకా అంటే నువ్వు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు బాబు ఈ పాట? సో 10 days చేశాను సార్. 10 days ప్రాక్టీస్ చేసావు. 10 days ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా అంటే కొంచెం ఇలాంటి పాటలు పాడాలనంటే పక్కనే ఉన్నారు ఆయన అని చెప్పేసి నేను ఆయన గురించి చెప్పడం అనేది కాదు, ఆయన గురించి నేను చెప్పడం ఏంటి, ఐఎమ్ నథింగ్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో ఇలాంటి పాటలు ఈయన ద్వారా విన్న తర్వాత ఇంకెవరు పాడినా కూడా వినటానికి మనసు ఒప్పదు. బట్ నీ లెవెల్కి, నీ రేంజ్కి నువ్వు చాలా బాగా పాడావు. ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా పాడతావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆయనకు తెలుసు, ఆయన మొట్టమొదట కంపోజ్ చేసినటువంటి నేనంటే నేనే సినిమా, నేను అన్ని పాటలు పాడిన సినిమా. ఆ రోజు పాడిన పద్ధతి నేను కూడా నీలాగే పాడాను. అప్పుడు ఇంకా ఇప్పుడు విన్నా కూడా అయ్యో ఈ పాటను ఇంకా బాగా పాడుండొచ్చా అనిపిస్తుంది. అలాగా ఆయన అన్నది కరెక్ట్, మీ స్థాయికి కరెక్ట్గా పాడారు. ఆ ర్యాప్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మిగతా సింకోపేషన్స్. బట్ ఆ సింకోపేషన్ వస్తున్నప్పుడు టెంపో కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ పోయినా కూడా నీ బీట్ మిస్ బాగా కొంచెం ముందుకో వెనక్కో వెళ్తున్నట్టుందన్నమాట. అది అంటే ఆవేశం ఎక్కువ అవుతుంది నీలో, దానివల్ల మనకు తెలియకుండానే మనం ముందుకు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అదొక్కటి తప్ప మిగతా ఏం లేదు. తర్వాత నువ్వు గొంతుకు మార్చి అంటున్నావు చూడు, బ్యాంగ్ బ్యాంగ్, అక్కడ ఎంత ఉత్సాహం చూపిస్తున్నావో మిగతా చోట కూడా అంత ఉత్సాహం కావాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ మెలడీ ఇందులో చాలా తక్కువ, ఎక్కువ ప్రోజే ఉంటుంది పాట అంతా కూడా. బ్రహ్మరాతని తరతి తరి తారరార తరతద, అది హాయిగా ఉంది కాబట్టి దాన్ని మెత్తగా అంటున్నాను నువ్వు. అది కూడా బ్రహ్మరాతని కూడా మార్చేస్తాను, బ్రహ్మరాతని అంత వాల్యూమ్ కావాలి అక్కడ కూడా. ఇట్ షుడ్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ వాల్యూమ్ వస్తే టోటల్గా పాట బాగా బ్యాలెన్స్ అవుతుంది. అయినా నీ ధైర్యానికి జోహార్లు. ఎందుకంటే నేను పాడిన పాట పాడినందుకు కాదు, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు మీకు పెట్టుకుని ఆయన ఎదురుగుండా నువ్వు నీకు తెలిసిన మూమెంట్స్ కూడా చేసావే, అది సహజంగా నీలో ఉన్న లక్షణం. అతను గొప్పగా దానికి అభినయించాడు, ఒరిజినల్గా చేశాడు. ఎందుకంటే చిరంజీవి గారు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డాన్సర్స్. మన సినిమా పరిశ్రమ మొత్తంలో ఒక 3-4 ఉంటారు అద్భుతంగా చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళలో చిరంజీవి గారు కూడా ఒకరు. అతని కసి చేస్తున్నప్పుడు చూడండి, మీరు ఏ పాట కన్నా చూడండి, ది మ్యాన్ బికమ్స్ సంథింగ్, ఇలా అయిపోతాడు, టాట్గా అయిపోతాడు అతను. చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం చిక్ 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 హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపరీటా హా ఆపే వేట ఆడిత ఆట హా హా ఇస్తా కోట హా. గుడ్ ప్రెజెంటేషన్, గుడ్ ప్రెజెంటేషన్. 4వ చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు రంజితామూర్తి, మాది కాకినాడ, నేను అబుదాబి నుంచి వచ్చాను. కాకినాడలో కూడా వెయిట్ లిస్ట్లో ఉండిందట అమ్మాయి టికెట్. తర్వాత లాస్ట్ మినిట్లో కూడా దొరకకపోతే షీ హ్యాడ్ టు గో ఆల్ ది వే టు అబుదాబి అండ్ అక్కడి నుంచి కాకినాడకు వచ్చిందనమాట. అంతే కదా? మా అమ్మ నాన్న వాళ్ళది కాకినాడ సార్. నాకు సెలెక్షన్స్కి వచ్చినప్పుడు పెళ్ళి కుదిరింది సార్. ప్రోగ్రామ్ వచ్చేసరికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అవ్వడంతో మా ఆయనతో కలిపి పూర్తిగా చెప్పవా? మా ఆయనతో కలిపి అబుదాబికి కలిపి వెళ్ళాను అనకూడదు, కలిసి వెళ్ళాను అనాలి. కలిసి అదే సెలక్షన్స్కి వచ్చినప్పుడు పెళ్లి చూపులు అయ్యాయి, స్టార్ట్ అయ్యేటప్పటికి పెళ్ళి అయింది. ఈ సిరీస్ అయిపోయేటప్పటికి నువ్వు తల్లివి కావాలని కోరుకుంటున్నాను నేను. అది చప్పట్ల కోసం ఆగాను, అక్కడితో ఆగలే. ఆ పిల్లాడు వచ్చి ఇక్కడ పాడుతా తీగ పాడుతున్నప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సరేనా? తప్పకుండా కూర్చొనే ఉంటారండి, తప్పకుండా కూర్చొనే ఉంటారండి. ఈ అమ్మాయి పిల్లలే కాదు, ఆ అమ్మాయి పిల్లలు అందరూ ఉండగా మీరు కూర్చొని ఉండాలి. ఇది నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఆయన ఆర్డర్ జారీ చేస్తున్నాను. ఇది కొంచెం ప్రయత్నించు తల్లి, ఓకేనా? లాస్ట్ సిరీస్లో మా ఆయన రాలేదు సార్. ఈ సిరీస్కి ఈ షెడ్యూల్కి వచ్చా. ఎక్కడున్నారు ఆయన?
నమస్కారం అండి. మా అమ్మాయి ముగ్ధ ఈ 2000 సంవత్సరంలో పుట్టి పెరిగిన పిల్ల అయినా కూడా అది నటిస్తున్న అమాయకత్వం కాదు. ఈ పిల్ల నాకు చాలా ఏళ్ళుగా తెలుసు. అంత అమాయకురాలు ముగ్ధ. జాగ్రత్తగా చూసుకోండి. తొందరగా పిల్లల్ని పంపించండి సార్, ప్లీజ్ ప్లీజ్. అంటే ఇవాళ నువ్వు ఇంకా బాగా ఇన్స్పైర్ అయి పాడతావు అనమాట. ఎదురుగుండా మీ ఆయన కూర్చున్నారు కాబట్టి. లేకపోతే భయపడుతూ పాడతావు. అవన్నీ వదిలేయి. మనకు వాళ్ళందరూ అవుట్ ఫోకస్లో ఉండాలి. పాట నువ్వు అంతే, చక్కగా పాడే పాట. రంజిత ఎంపిక చేసుకున్నది కష్టమైనది కాబట్టి. క్షేత్రయ్య పదం, సంగీతం సిఆర్ సుబ్బరామన్ గారు, గానం చేసిన వారు రావు బాల సరస్వతీదేవి. దేవదాస్ సినిమా నుంచి ఇంత తెలిసి ఉండి, న్యాయంగా అది సిఆర్ సుబ్బరామన్ అని చెప్పకూడదు, నేను ఎంఎస్ విశ్వనాథన్ అనే చెప్పాలి. అది కారణాల తర్వాత చెప్తాను. ముందు అద్భుతంగా ఈ పాట పాడు. చక్కటి క్షేత్రయ్య పదం. కష్టమైంది, ఎలా పాడతావో ఏమో అని నిన్ను భయపెట్టాను నేను. మీ ఆయన ఉన్నాడు కదా, ఆయన నీ ట్యూన్కి డాన్స్ చేస్తున్నాడో నాకు తెలియదు, ఆయన ట్యూన్కి నువ్వు డాన్స్ చేస్తున్నావు నాకు తెలియదు. ఇప్పుడు నీ పాటకు మేమందరం డాన్స్ చేయాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. తెలిసియుండే ఈ గుణమేలరా, ఇంత తెలిసియుండే ఈ గుణమేలరా, పంతమమువ్వ గోపాల నా సామి. ఇంత తెలిసియుండే ఈ గుణమేరా, పంతమమువ్వ గోపాల నా సామి. ఇంత తెలిసియుండే అలుక చేసి ఇంటికి రావైతివే, అలుక చేసి ఇంటికి రావైతివే. చెలికత్తెలున్నారా పిలువ వచ్చేరా, చెలికత్తెలున్నారా పిలువ వచ్చేరా. చెలికత్తెలైన నీవే, చెలుబొడవైన నీవే, చెలికత్తెలైన నీవే, చెలుబొడవైన నీవే. తలచి చూడనా పాలే దైవము నీవే. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా. వింటదాని వలె నన్ను వేరు చేసి రావైతివే. అంతరంగులున్నారా నన్నాదరించేరా. వింతదాని వలె నన్ను వేరు చేసి రావైతివే. అంతరంగులున్నారా నన్నాదరించేరా. అంతరంగమైన నీవే, ఆదరించిన నీవే. అంతరంగమైన నీవే, ఆదరించిన నీవే. చింతించి చూడనా జీవనము నీవే, చింతించి చూడనా జీవనము నీవే. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా, పంతమమువ్వ గోపాల నా సామి. ఇంత తెలిసియుండి. ఈ పాటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావమ్మా? ఆన్సర్ చేయి, జవాబు చెప్పమ్మా. నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు నీకు ఈ పాట వర్తిస్తుంది, ఎందుకంటే మీ ఆయన ఇక్కడే కూర్చున్నారు కాబట్టి. సో ఇది ఆయన గురించి పాడుతున్నావేమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నువ్వు ఏం పాడావన్నది నేను కరెక్ట్గా వినిపించుకోలేదమ్మా. నేను అదే ఆలోచిస్తున్నా, ఆయన గురించే పాడుతున్నావు, ఆయన గురించే పాడుతున్నావు, ఆయన గురించే పాడుతున్నావు అని అనుకున్నాను. కాబట్టి ఈ పాటలో వేరే రకంగా ఉన్నా కానీ ఆయన అలా ఉండరులేండి. వస్తారు, తప్పకుండా వస్తారు, తప్పకుండా కలిసిమెలిసే ఉన్నారు. గౌదవ నుంచి కాకినాడకు సార్ వచ్చారు వచ్చారే. కాబట్టమ్మా ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఈ పాట ఏ రాగాల్లో ఉంది చెప్పగలవా నువ్వు? పల్లవి అనుపల్లవి కరహర ప్రియ సార్, చరణం రంజని, ఇంకొక చరణం మోహనం.
ఓకే, తర్వాత అది నువ్వు పాడలేదు, ఎలాగో 2 చరణాలు ఉన్నాయి. ఒకసారి నేను 1 2 3 4 చెప్తాను, పల్లవి పాడతావా? శృతి మాత్రం నాయన, ఉట్టి శృతి. 1 2 3 4. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా, ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా, పంతమమువ్వ గోపాల నా సామి, ఇంత తెలిసి. ఇది పక్క మొట్టమొదటి పల్లవి పాడుతున్నప్పుడు నీకు మా లయ విద్వాంసులకు మధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చింది అన్నమాట. కాస్త అటు ఇటుగా అయ్యావు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ సమయంలోకి వచ్చావు. ముఖ్యంగా ఇలాంటి రాగాలు పాడుతున్నప్పుడు కొంచెం గంభీరంగా ఉండగలిగితే ఇంకా బాగుంటుంది. ఇంత తెలిసియుండి ఈ గుణవేలర, పంతమమువ గోపాల నా సామి. కొంచెం గమకాలన్నీ కూడా బాగా పట్టుగా వస్తే బాగుంటుంది. ఎంత బాగా పాడారు కదా బాలసరస్వతి గారు, ఎంత చక్కగా పాడారో. ఇది నేను ఎంఎస్ విశ్వనాథన్ గారిని ఎందుకన్నానంటే, దేవదాసు సినిమా చేస్తున్న సందర్భంలోనే మధ్యలో సుబ్బరామన్ గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత 2 పాటలు మిగిలి ఉంటే ఆ 2 పాటల్ని విశ్వనాథన్ గారు చేశారు. నీ ప్రజెంటేషన్ బాగుంది. ఈ పాట కష్టమైన పాట, ఇంకా కొంచెం గంభీరంగా గమకాలు పలికితే బాగా ఉండేది. కానీ చాలా మంచి ప్రయత్నం చేశావు. శుభం. గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాతి సింగర్ని ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట రచన, సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, మూల గాయకులు మనో రవివర్మ. మాస్ సినిమా నుంచి అన్న నడిచొస్తే మాస్. మాస్ మమ మాస్ ఏయ్ మల్లా మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. రామా మాస్, అన్న షట్టేస్తే మాస్, అన్న మత్తెట్టే మాస్, అయ్యా మాస్. అది లెక్క అన్న కళ్ళెర్రబడి అట్టా చూస్తేనే అలా భూమి పుక్కవుతుంది రమ్మాస్. అన్న కళ్ళెత్తి మరి అట్ట అడిగేస్తే అలా ఎవడు అడ్డొస్తడు రమ్మాస్. మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే మాస్ అంట, మరి మాయలు చేస్తే ఎవరికైనా మధ్యలో తప్పుడు తప్పదు పొమ్మంట. అన్నా ఒక్కసారి పాడన్నా. పక్కలు బిక్కలు సగలు అబ్బలు, మనం మొదలు పెడితే విజులు విజులు. పక్కలు బిక్కలు సబ్బలు అబ్బలు, మనం మెడలో పెడితే పెడత పగలు. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్. అన్న ఫ్యాంటేస్తే మాస్, అన్న షట్టేస్తే మాస్, అన్న మర్తెట్టే మాస్, అయ్యా మాస్. మాస్ చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో నీ సాటి వారికందరికీ ప్రేమ పంచరా, ఆ ప్రేమకింక ప్రాణమైన పణము పెట్టరా. వస్తే ఓ మిత్రుడిలా ఇస్తూ వస్తాను, ఇలా దోస్తీ కట్టేస్తుంది రమ్మాస్. చేసే ఆ కష్టమిలా దోస్తూ పోతింటూ ఇక శాస్త్రి చేసేస్తుంది రమ్మాస్. మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే మాస్ అంట, మరి మాయలు చేస్తే ఎవరికైనా మద్దలు తప్పుడు తప్పదు పొమ్మంట. పగలు విగులు సబలు అబలు, మనం మొదలు పెడితే విజులు విజులు. పగలు బిగులు సగలు అబలు, మనం మొదలు పెడితే పెడత పగలు. అన్న నడి
రీచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్ వేస్తే మాస్, మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. హే మాస్. బాగా పాడావు నాన్న, వెరీ గుడ్. డాన్స్కి సంబంధించిన అంటే కంప్లీట్ డాన్స్కి సంబంధించిన పాటే ఇదే. ఎందుకంటే మొత్తం ఉన్న రిధం అంతా కూడా డాన్స్కి సంబంధించిన రిధం. అంటే వేరే పాటల్లో డాన్స్కి సంబంధించిన రిధం ఉండదా అని నేను అడగకూడదు. ఉన్నా కూడా కొన్ని పాటల్లో డాన్స్ చేయరు, ఇలా ఉంటాయి కొన్ని. ఈ పాట నువ్వు బాగానే పాడావు, ఓకే, నో డౌట్. ఇంకా బాగా పాడాలి, ఎందుకంటే ఇలాంటి పాటలు పాడటం అనేది, ఇలాంటి పాటలు ఎంచుకునేటప్పుడే, ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు చూసారా, చాలా ఎనర్జీ కావాలి, చాలా ఎనర్జీ ఉండాలి. పక్కన ఒక ఆయన సపోర్ట్ ఉన్నారు నీకు, పక్కన వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, ఈయన సపోర్ట్ లేకపోతే కొంచెం ఇబ్బంది అయిపోద్ది నీకు. సో ఇంకొంచెం నువ్వు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా బాగా పాడతావు, డెఫినెట్గా నీకు ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. మై గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అన్న కాలెత్తి మరీ అట్ట అడుగేస్తే తర్వాత ఏంటి మాట? అడ్డే ఎవడొస్తుడు రమ్మాస్. వేరే ఏదో పాడే అక్కడ, అది కానీ దాన్ని మేనేజ్ చేసావు తమాషగా, అది ఎవరికి తెలియకుండా. అది ఎవడే అడ్డొస్తాడు రా అని ఏదో అనేసావు అక్కడ, అది మేనేజ్. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఫ్యాంట్, ఫా కాదు, అది ప్యాంటే. మనం చాలామంది ఫ్యాంట్ అంటాం, ఇతను కరెక్ట్గా అన్నాడు ప్యాంట్ అని, మీరు ఫ్యాంట్ అన్నారు. దీని గురించి ఇంకా మాస్టర్ ఇంత చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు అసలు డాన్స్ డైరెక్టర్ కావాలని రాలేదు కదా మెడ్రాస్కి? లేదు సార్, అస్సలు లేదండి. అసలు ఏ ఉద్దేశంతో నేను మెడ్రాస్ ఏదో పని దొరికితే చేద్దామని మద్రాసు వచ్చారు? లేదు సార్, అది కూడా కాదు. మా సిస్టర్ నన్ను తోడు తీసుకొచ్చిందండి. మా ఊరు వచ్చినప్పుడు, ఆదోని వచ్చినప్పుడు మా సిస్టర్, తన మనసులో ఏముందో నాకు తెలియదు, నన్ను తనకు తోడుగా రమ్మని తీసుకెళ్ళి 1955 అండి ఇది. సో అప్పటికి నేను కూడా కొంచెం అల్లరి చిల్లరిగా ఉన్నానండి అక్కడ. అప్పుడు మీ వయసు ఎంత? 16-17 ఇయర్స్ ఉంటుందండి. సో మరి ఆమె ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చేసింది. సో మద్రాసులో నేను ఆమెకు తోడుగా ఉంటూ ఉన్నాను, కానీ నేను నా ఊరు వెళ్ళిపోవాలి, నా స్నేహితులందరినీ కలవాలి అనుకుంటూ ఉన్నాను. సో ఈ లోపల మా గురువుగారు రావటం, నేను ఎప్పుడు ఆయన్ని గురువుగానే సంబోధిస్తున్నాను. బావగారని ఎప్పుడూ పిలవలేదండి. తర్వాత ఆయన ఎప్పుడు నాతో తెలుగులోనే మాట్లాడేవారు, హిందీలో కూడా మాట్లాడేవారు. నాకు హిందీ వచ్చు, ఆయన హిందీలో మాట్లాడేవారు కాదు. సో ఆయన ఈ సాంగ్స్ రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే చేసేవారండి, ఎక్కడ రిహార్సల్ హాల్స్కి వెళ్ళి చేయరు. ఎక్కువ చెప్పేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న చిన్న చెప్పాలి, మీది రావాలని మీ ద్వారా నేను ఈ ప్రశ్న వేయడం. సో ఆయన అక్కడ డాన్స్ రిహార్సల్ చేస్తుంటే నేను వెనకాల నిలబడి ఏదో పిచ్చి పిచ్చి గంతులు వేస్తూ ఉండేవాడిని అండి. ఆయన డాన్స్ రిహార్సల్ చేస్తూనే అలా ఒకసారి తిరిగి వస్తూ ఉండేవారండి, ఇల్లంతా తిరిగి వస్తూ నన్ను చూశారు, పిలిచారన్నమాట. ఎప్పుడు నన్ను ఎక్కువ పలకరించారు కూడా. ఆయన పిలిచి, ఏంటి నువ్వు ఏదో ఎగురుతున్నావు, నీకు డాన్స్ ఇంట్రెస్టా అంటే నేనేమి జవాబు చెప్పకుండా తల ఊపానండి. దాంతో మీకు తెలియని విషయం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే అండి, మా గురువుగారి గురించి, అంటే ఆయన గొప్పతనం నేనే చెప్పాలండి. ఆయనకి సమయం లేదండి, డాన్స్ నేర్పే సమయం లేదు. వాళ్ళ యొక్క టోటల్ కుటుంబమే డాన్స్ కుటుంబం అండి. ఇప్పుడు వారు వస్తా ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు జైపూర్ నుంచి వచ్చినాడండి. అందుకే ఈ కథక్లో మీకు ఘరానాలని ఉన్నాయండి. ఇప్పుడు బ్రిజు మహారాజ్ గొప్ప గురువులు ఆయన, వాళ్ళది లక్నో ఘరానా అండి. సో వీళ్ళది జైపూర్ ఘరానా అండి. సో అలా ఆ ఘరానా నుంచి వచ్చిన ఆయన కాబట్టి వాళ్ళ మేనమామ గారు గురువు సుందర్ ప్రసాద్ గారని, ఆయన ఢిల్లీలో రవీంద్ర భారతిలో ప్రొఫెసర్ అండి కథక్ డాన్స్కి సంబంధించి. ఆయన సెలవుల్లో వచ్చారండి మద్రాసు ఆ సమయంలో. అప్పుడు ఈయన షూటింగ్ బిజీలో ఉండటం వలన ఆయన మేనమామ గారిని రిక్వెస్ట్ చేసి ఇతనికి డాన్స్ నేర్పండి అని చెప్పి ఆయన చేత నాకు డాన్స్ నేర్పించారు. కాబట్టి మొదటి గురువు ఆయన అండి, మొదటి గురువు ఆయన కాబట్టి ఆయన డాన్స్ నేర్పించారండి. దాని తర్వాత ఒక నెల ఉండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా గురువు గారు నాకు డాన్స్ నేర్పటమే కాకుండా ఆయన భరతనాట్యం కూడా నేర్చుకోవాలి ఇతను అని చెప్పేసి ఆయనకు గురువు అండి. తంజావూరు ఎళ్ళప్ప పిళ్ళయ్య అనేవారు, ఆయన కూడా ఆయనకు గురువు అండి. ఎవరికి? మా గురువుగారు గురువు. ఆయన ద్వారా నాకు భరతనాట్యం నేర్పించారండి. తర్వాత ఈశ్వర్లాల్ గారు అని ఒక ఆయన సినిమాకు సంబంధించిన డాన్స్ ఆయన ద్వారా నేర్పించారండి. దాని తర్వాత విశ్వం గారు, మీరు ఇంతకుముందే చెప్పేశారు, ఆయన ద్వారా. ఇలా అంటే ఆయన
ఆయన యొక్క సహృదయాన్ని నేను ఎలా చెప్పాలనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక గురువు అంటే ఇది విద్య నేర్పడం కాదండి, దానం చేశారండి. ఆయన విద్యాదానం చేశారు. తప్పకుండా చెప్పాలి కదండి విద్యాదానం. ఎందుకంటే నా దగ్గర నుంచి ఏమీ ఆయన ఆశించలేదండి. నేను ఇంతవరకు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదండి. మీరు మాట్లాడుతుంటే నేను వినాలన్న తాపత్రయం నాకు ఎక్కువ ఉంది తప్పనిస్తే. ఎందుకనంటే మా గురువుగారి గురించి మీరు ఇంత చెబుతున్నారు. ఆయనకి అసలు ఎంత పాపులారిటీ వచ్చింది. ఆయన నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు తెలుగు వాళ్ళకి తెలియాలంటే ఆయన సినిమాలు చెప్పాలంటే దసరా బుల్లోడు చాలా ఇంపార్టెంట్. ఇల్లరికం అయితేనేంటి, మీకు భార్యాభర్తలు అయితేనేంటి, నిలువవే వాలు కనుల దాన ఆయన చేశారు. నిలువవే వాలు కనుల దాన వయాదే హంస నడక దాన నీ నడకలో హొయలున్నది తాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా ఓ తెలియా ఓ మగువా అది నీకే తెలుసు. సో ఇలాంటివి చాలా ఎన్నో సినిమాలు, ఆయన తెలుగు సినిమాలు కూడా చేశారు. సో అలా నేను డాన్స్లోకి వచ్చానంటే రప్పించబడ్డానండి. నాకు ఏ ఇంట్రెస్ట్ లేదండి, కానీ ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు. చేసిన దానికి మా గురువుగారు ఇవాళ మీరు అడిగినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్తాను సార్. ఇందాక ఆ కుర్రాడు డాన్స్ చేసినందుకు అంటే ఆ అమ్మాయి ఒక పాట ముందు రాజేశ్వరరావు గారు పాట పాడింది చూడండి, అందాల బొమ్మతో. ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి నేను, నాకు లోపల ఎక్కడో గాయకుడు ఉన్నాడన్న ఉద్దేశం అండి. లేడండి, అది నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాస్టర్ గారు అని పిలిచాను, రాజేశ్వరరావు గారిని. మాస్టర్ గారు నేను పాట పాడాలనుకుంటున్నానండి. పాడండి సార్ అని అన్నారండి. ఆయన వే ఆఫ్ స్టైల్లో అని అన్నారు. ఇదే పాట పాడి వినిపించానండి. ఆయన పాట విన్న తర్వాత మీరు కృష్ణార్జునలాగా ఉన్నారు, బాగా డాన్స్ చేస్తున్నారు అంటే మా గురువు గారిని నన్ను బాగా డాన్స్ చేస్తున్నారు, మీరు పాడుతుంటే మాట్లాడినట్టుంది, దయచేసి మీరు డాన్స్లోకి వెళ్ళండి సార్. ఆయన దండం పెట్టి, ఆయన పాదాలకి దండం పెట్టి వచ్చేసానండి సార్. వాళ్ళ దగ్గర పనిచేసే అదృష్టం నాకు దక్కింది సార్. అటు నౌషాద్ గారితో నిజం సార్. అసలు మరి ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ మీకు తెలుసా అండి ఒక విషయం, ఆర్డి బర్మన్ గారు గొంతు నేను పాడానండి. అంటే నేను డాన్స్ చేశా ది ట్రైన్ అనే సినిమాలో. ఓ మేరీ జా मैंने कहा ఓ మేరీ జా తూనే సునా, ఆ పాటకి నేనే డాన్స్ చేశానండి. నేను హెలన్ గారు ఇద్దరం కలిసి చేశాం. ఆయన వాయిస్ నాకు చాలా ఈర్ష్యగా ఉంది. హెలన్తో డాన్స్ చేశారు. అవును సార్. ఐఎమ్ వెరీ జెలస్ ఆఫ్ యూ. జెలస్ ఆఫ్ యూ అంటే ఈవెన్ నౌ ఐ లవ్ హర్. मेरी जान मैंने कहा मेरी जान तूने सुना, मेरी जान मैंने कहा मेरी जान तूने सुना, दिल ने दिल से क्या कहा, विधि 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 विधि. అలాగే నేను ఎల్ విజయలక్ష్మి గారితో కూడా డాన్స్ చేశానండి. ఆ కాళ్ళలో స్ప్రింగులు ఉన్నాయనుకుంటా. అగ్ని పరీక్ష మీకు గుర్తుందా? మీరు ఒక పాట పాడారు, ఇదా సమాజం, ఇదా సంస్కృతి అని చెప్పి ఒక పాట. అంతకుముందు ఒక డాన్స్ ఉంటుందండి, మేము కొంచెం వెస్ట్రన్ స్టైల్లో చేశాం. అది నేను, ఆమె ఎల్ విజయలక్ష్మి గారు. అలాగే ఘంటసాల గారి యొక్క వాయిస్ కూడా నేను అభినయించాను సార్ ఒక సినిమా, అది తాళిబుట్టు అనే సినిమాలో. అది కూడా మీరే పాడారు. చాలా పాటలు మీరు అందులో కూడా 1-2 పాటలు మీరు పాడింటారు అని అనుకుంటాను. మాధవరావు గారు డైరెక్ట్ చేసింది. సో ఇలా నాకు చాలా అవకాశాలు, గొప్పవారి వాయిస్లు పాడటం, గొప్పవారితో డాన్స్ చేయటం, దీనికి అంతటికి కారణం మా అక్కయ్య గారు. ఆమెని అక్కయ్య అనటం కంటే అమ్మ అనటంలో ఆనందం ఎక్కువ ఉంటుంది నాకు. ఇంతకుమించి ఏం చెప్పలేను. లేకపోతే ఇవాళ మేము ముందు వచ్చి ఇక్కడ కూర్చోవటం అనేది అంత సామాన్యమైన విషయం కాదండి. ఇంకేం చెప్పలేను సార్ నేను. థ్యాంక్ యూ. తర్వాత అమ్మాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ శ్రీ కావ్యచందన. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. సినారీ రచన, సంగీతం సత్యం గారు, గానం జానకమ్మ. భక్త కన్నప్ప సినిమా నుంచి శివ శివ అన్న నేలరా. శివ శివ అనలీలరా, శివ శివ అనలీలరా,
బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట జానకి గారు పాడిన పాట. సో ఆమెతో నిన్ను ఎట్టి పరిస్థితుల్లో పోల్చకూడదు, పోల్చడానికి వీలు లేదు. లాస్ట్ పల్లవి ఒకసారను. గడియ గడియకు ముక్తి శివ శివననేలరా. ఆ నవ్వు ఉంది చూసావమ్మా, ఆ నవ్వు ఆమె నవ్వునట్టు నవ్వటం జరిగే పని కాదు. బట్ అయినా నీ వే ఆఫ్ స్టైల్లో ఆ కవ్వింపు, టోటల్గా ఈ సాంగ్ ఏంటంటే కవ్వింపే. జయమాలినే చాలా హింసపడాల్సి వచ్చింది. జయమాలినికి హింస అని అంటే కష్టపడాల్సి వచ్చింది. హింస అని అనకూడదు, కష్టపడాల్సి వచ్చింది. నేనేనండి, నేనే డాన్స్ మాస్టర్ని దానికి. సో బాపు గారు దర్శకత్వం. పర్టికులర్గా ఈ నవ్వు ఎక్స్ప్రెషన్ రావడం కోసం ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని చాలా కష్టపెట్టాను నేను. ఈరోజు చింతిస్తున్నాను, ఎందుకనంటే జానకి గారు నవ్వినట్టు ఇంకొక ఆర్టిస్ట్ నవ్వాలనంటే కొంచెం కష్టం. శివ శివ మంచి ప్రయత్నం. మై గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ ఆలాప్ పాడు ఒకసారి, వెరీ బిగినింగ్ పాడిన ఆలాప్. దేర్ ఈస్ నో ఫాల్సెటో ఇన్ దిస్. ఆవిడ పాడదని నువ్వు కొంచెం గంభీరంగా పాడాలి. అది నువ్వు చాలా ఇలా, ఎందుకంటే స్టొకోటో పాడడం కష్టం, శృతిలో చేరడం కష్టం. అది దానికని నీకు తెలియకుండానే సాఫ్ట్ అయిపోతున్నావు. జనరలీ యూ సింగ్ ఇన్ ఎ ఫాల్సెటో. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అది నువ్వు అవాయిడ్ చేసుకోవాలి. ఒకటి ఆవిడ ఒక చిరునవ్వుతోనే అని ఉంటుంది, నువ్వు గమనించావంటే మొత్తం కూడా. స్వరం పాడిన తర్వాత మనబోటి రక్తులకు అని ఆపిన తర్వాత వాంటల్లే అది చిలిపి. ఒకళ్ళు అది భక్తులకు బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి. దర్శకులు అందరి యొక్క ప్రతిభ కనపడుతుంది అక్కడ. ఈ రెండిటికి తేడా చూపించడానికి. కొందరికేమో జన్మకో శివరాత్రి, ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి అని భక్తులకు బ్రతుకు గడుపగా గడుప పూజలు చేస్తే ఎప్పుడో ముక్తి రావడం వేరు, మనబోటి రక్తులకు అని అలా ఆపేసి గడియ గడియకు ముక్తి శివ శివ నన్నేలరా కౌగిలిలోని కైలా. ఆ మజా నువ్వు ఎంజాయ్ చేయగలిగితే పాట బాగుంటుంది. దీస్ స్మాల్ థింగ్స్ యు ఆర్ మిస్సింగ్. అది 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 కనుక వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. శుభం. గాడ్ బ్లెస్. తర్వాతి సింగర్ని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు కాళూరి వెంకట సాయి నరసింహస్వామి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. బాగున్నారు నరసింహస్వామి? బాగున్నాను సార్. మాస్టర్ కంపోజ్ చేసిన పాట ఒకటి చెప్పనా మీకు నీ పేరుతో? ఆయన ఫస్ట్ సినిమా నా స్వామినిరా నిన్ను బల్ల 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 నరసింహ స్వామినిరా నిన్ను నంచుక తింటనురా. ఎవరి మీద పిక్చరైజ్ చేశారు తెలుసా ఈ పాట? నాగభూషణం గారి మీద. గమ్మత్తుగా ఉంటుంది. అందరూ వస్తారు దీంట్లో. మాధవి సత్యం గారు, నేను అందరం పాడుంటాం. వీరు కంపోజ్ చేసింది ఆ పాట. అంటే డాన్స్ కంపోజ్ చేశారు. సంతోషం నాయన. ఇప్పుడు నరసింహస్వామి రామజోగయ్య శాస్త్రి గారి ఈ రచన, మణిశర్మ సంగీతం, రంజిత్ బృందం పాడారు. ఏక్ నిరంజన్ సినిమా నుంచి అమ్మ లేదు నాన్న లేడు. ఏం నరసింహస్వామి నువ్వు, అన్యాయం ఇది. Yo. లేదు నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. ఊరే లేదు నాకు పేరే లేదు, నీడ లేదు నాకే తోడు లేదు, నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్ళే రావసలే, నాకంటూ ఎవరు లేరే, కన్నీళ్ళే లేవులే, 10 మందిలో ఏ కాకిని నా లోకమే
లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ తట్టాలేదు బుట్టాలేదు బుట్ట కింద గుడ్డు పెట్టాలేదు ఏక్ నిరంజన్ platforms anna bad time avara.com vedam maradam jams of freedom managadega problem are date of birth deliyade penugaligi perigale e jali jola yerugane na goledu nade tinnava damme sava ani adigedavadule unnava poyava ani choose dikkelede 10 mandilo తిరగేసిన నేనెప్పుడు ఒంటరి వాడిని అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ కిస్సు లేదు మిస్సు లేదు కసుబుసులాడే లస్కు లేదు ఏక్ నిరంజన్ బాగుంది నాయన, బాగా పాడాం. చరణం బిగినింగ్ కొంచెం డల్గా అనిపించింది, మళ్ళీ సెకండ్ హాఫ్ బాగుంది. అంటే ఆ వేరియేషన్ ఒరిజినల్లో ఉన్నా కూడా కొంచెం డల్గా నువ్వు పాడినది డల్గా అనిపించింది నాకు. గుడ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. డల్ అంటే మూడ్ గురించి కాదు చెప్పడం, వాల్యూమ్ సడన్గా డ్రాప్ అయినట్టు అనిపించింది నాకు కూడా చరణం బిగినింగ్. ఎందుకంటే ఈ టోటల్ సాంగ్ డల్ సాంగ్ ఇది, నాకెవడో లేదు అన్నట్టు దిగులే పోరా అన్నట్టుగా పాడించిన పాట, అది అలాగే పాడించిన పాట. ముందుగా ఇది ట్యూన్కు రాసిన పాట నేను రామజోగయ్య శాస్త్రికి, ఎందుకంటే పాత్రాపరంగా ఉపయోగించవలసిన భాషను ఉపయోగించి ఇన్ని విషయాలు చెప్పడం చాలా కష్టం. లేదు నాన్న నిరంజన్ ఒక చిన్న మజా, చిన్న మత్తులో ఉన్నటువంటి మజా ప్రజెంట్ చేసిన పద్ధతి బాగుంది. అది ఆ చరణం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఎందుకు కొంచెం చిన్న వాల్యూమ్ డ్రాప్ అయినట్టు అనిపించింది. శుభం, గాడ్ బ్లెస్. తర్వాత అమ్మాయిని చిరంజీవిని ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి చారుమతి పల్లవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. సంతోషమ్మా. పల్లవి, చారుమతి పల్లవి, బాగుంది. రచన సముద్రాల, గాలి పెంచల నరసింహరావు గారి సంగీతం, లీలమ్మ గానం, సీతారామ కళ్యాణం నుంచి సరసాల జవరాలు. ఎంత మంచి పాట తల్లి, ఎంత మంచి పాట.
చాలా బాగా పాడావు. ఫస్ట్ హమ్మింగ్లో సంగతులు కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయమ్మా. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు బాగా పాడతారు. ఆ విషయం ఆయన చెప్తారు మీకు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. రైట్. ఆ 2 చోట్ల సంగతుల క్లారిటీ వదిలిపెడితే ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్. వెరీ వెల్ డన్. నేనే మీద సంగతులు ఎంత బాగా అంటున్నావో. సరసాల జవరాలను నేనేగా ఎలా అంటున్నావు అది ఇంకోసారేనమ్మా. సరసాల జవరాలను నేనే గద సరసాల. చాలా బాగుంది. ఆ క్లారిటీ ఆ మిగతా చోట కూడా వస్తే బాగుంటుంది. అక్కడ కూడా ఆల్మోస్ట్ దేర్, ఒక 10%. బట్ చాలా కాన్ఫిడెంట్గా పాడావు, చాలా కాన్ఫిడెంట్గా పాడావు. నాకు చాలా సంతోషం వేసింది నువ్వు పాడుతుంటే. చాలా బాగా ప్రజెంట్ చేశావు, చాలా బాగా ప్రజెంట్ చేశావు. గాడ్ బ్లెస్. తర్వాతి చిరంజీవి వస్తున్నాడు, ఆహ్వానించండి. నా పేరు ఉపమాక కార్తిక్, నేను గుంటూరు నుండి వచ్చాను. వీటూరి రచన, చక్రవర్తి సంగీతం, సుశీలమ్మ గారితో కలిసి బాలుడు పాడిన పాట యమగోళ నుంచి ఆడవే అందాల సురభామిని. దానికి నృత్య దర్శకులు సీను మాస్టరే. ఇంకా సంతోషం, శుభం. ఆడవే అందాల సురభామిని, ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని, గానమేదైన స్వరములొక్కటే, నాట్యమేదైన నడక ఒక్కటే, భాష ఏదైన భావమొక్కటే, అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజింపజేయుటే. ఆడవే అందాల సురభామిని. ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి, ఏది నీ నయన మనోహర నవరసలాస్యం, ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం. మదనుని పిలుపే నాదము, మద కదన శాస్త్రమే నా వేదము, మదనుని పిలుపే నాదము, మద కదన శాస్త్రమే నా వేదము, కనువిందుగా కరగని పొందుగా కోటి స్వర్గాలు చూపిల్చు నా స్నేహము. అంతులేని శృంగార పిపాసిని, తరతరాల మీ ప్రేయసిని, చారుకేసిని. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని. ఆయన ఈ పాట పల్లవికి ముందు హమ్మింగ్ ఎందుకో వదిలేశావు, వద్దనుకున్నావా ఏంటో తెలీదు. ఒక హమ్మింగ్ ఉంది ఈ పాట పల్లవికి ముందు, హమ్మింగ్ ఒకటి ఉంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, దాని గురించి కాదు. తర్వాత ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి బాబు, నేను చెప్పేది తప్పు చెప్తున్నాను అనుకోవద్దు. నీ వాయిస్తో నేను పాడటానికి 100% ట్రై చేయాలి. అది కాకుండా ఇమిటేట్ చేయాలని అనుకున్నావు అనుకో, చాలా ఇబ్బంది అవుతుంది. ఇమిటేషన్ ఎప్పుడూ అవసరం లేదు. అది ఏ శృతి అయినా కానీ, ఏ రకమైన వాయిస్, అది గర్జన కానీ లేకపోతే ఒక లాస్యం కానీ ఏమున్నా సరే నీ వాయిస్తో నేను పాడాలి అంతే తప్పనిస్తే ఇంకొక వాయిస్ ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి ట్రై చేయొద్దు. దయచేసి చెబుతున్నాను ఇది.
ఇది ఒకవేళ నువ్వు తీసుకోకూడదని అనుకుంటే మానేసేయి. దాని గురించి నేనేమి బాధపడను. చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్పాను. ఎందుకంటే ఇమిటేషన్ చేసిన వాళ్ళంతా ఏమైపోయారనేది నాకు తెలుసు. అందుకోసం చెప్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మదనుని పిలుపే నానాదము స్మరకదన శాస్త్రమే నా వేదము. డీటెయిల్స్ ఇప్పుడన్నంత బాగా వస్తే ఇంకా బాగుంది. తర్వాత అది స్మరకథన శాస్త్రమే, మదకథన శాస్త్రం అని పాడుతున్నాం. ఎక్కడ కూడా ఇందులో సాఫ్ట్నెస్ అనేది లేదు. నువ్వు సమ్ ప్లేసెస్ యూఆర్ బికమింగ్ సాఫ్టర్. డోంట్ మేక్ సాఫ్ట్. ఈ పాటలో లేనే లేదు. అది యమలోకంలో వెళ్ళి అదరగొట్టేస్తాడు ఆయన. మేము పాడుతాం చెయ్యరా వీళ్ళు అన్నట్టుగా ఉంటుందన్నమాట. రంభా మేనక కూడా చచ్చిపోతారు నేను పాడితే అన్నట్టుగా. సో ఆ వాల్యూమ్ అలాగే ఉండాలి. అది కనుక ఉండిందంటే బాగుంటుంది. నేను ఫీల్ అయింది ఏంటంటే యు ఆర్ ట్రయింగ్ టు డూ జస్టిస్ టు దిస్ సాంగ్. కానీ మీకు కూడా కొంచెం కొరకరాని కొయ్యి అయినటువంటి పాట ఇది. ప్రయత్న లోపం లేదు. ఇంకా ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది. శుభం. ఎన్నాళ్ళు పట్టిందండి ఇది షూట్ చేయడానికి ఈ పాట? 2 డేస్లోనే చేశాను. అంటే సెట్లోనే కాబట్టి. అవునండి. బట్ పెద్ద ఆయన రిహార్సల్స్కి వచ్చారా లేకపోతే సెట్లో అక్కడికక్కడ కంపోజ్? అక్కడనండి. ఎప్పుడు రిహార్సల్స్ లేవండి ఆయనకి. నాకు తెలిసి ఆయన ఒకే ఒక సినిమాకి రిహార్సల్ చేశారండి. అది నర్తనశాలకి. అది తప్పనిస్తే ఇంకా ఏ పాటకి ఆయన ఎప్పుడు రిహార్సల్స్ వచ్చింది లేదు. సెట్లో ఎన్ని రిహార్సల్స్ ఆయన చేస్తారు. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని. ఓహో మేనక మదన మయూఖ సాగించు నీరాసలీల, చూపించు శృంగార హేళ, సాగించు నీరాసలీల. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పదవ గాయకుడిని ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు టిఎస్ శరత్ సంతోష్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శుభం. స్వాగతం. శరత్ సంతోష్ ఎంపిక వేటూరు సుందరరామూర్తి గారి రచన, రాజ్కోటి సంగీతం. బాలుడు బృందం పాడిన ముఠా మేస్త్రి సినిమా నుంచి ఈ పేటకు నేనే మేస్త్రి శబట్ కొడై. అది రబ్బన్న హలెస్సా, అది రబ్బన్న హలెస్సా. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తి. నేనే మేస్తిరి, నేనే మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. సూపరు బాపట సుకుమారి, నీ షేపులు కర్రగక తప్పదులే.
తిందాక తిందాక కాకరకాయల కమలాక్షి నీ చేతుకు బెల్లం ఎమ్మ రుచిలే దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచను పై రేటు తిష్టజీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర కొలుబంత వలపేరా నీ కందకు దురదైతే నా చెమ్మకు సరదారా కసిగా ఉసిగా బతికే వాళ్లకు కలేజాలు జాస్తి నేనే మేస్త్రి తింటాంక తింటాంక నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎర్రగని వాళ్ళకి ఖబర్దారు గస్తి నేనే మేస్త్రి నేనే మేస్త్రి నేనే ముఠా మేస్త్రి శభాష్ బాబు బాగా పాడావు నాయన. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు, నిజంగా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు నీకు. ఈ కోరస్ అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ బాబు, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇందులో పెద్దగా ఈ పాటలు ఏంటంటే ఇట్స్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ సాంగ్ అనమాట. ట్యూన్లో అది ఏదైనా శృతిలో పాడాలి, తాళంలో పాడాలి, బాగానే ఉంటుంది. దీని హౌ ఒక ఆర్టిస్ట్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అతనికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది మాకు వేరే దారి లేదు కాబట్టి చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు మామూలుగా పాట పాడుతున్నారు, దాంట్లో మీరు ఏం చేయగలరో చేసి చూపిస్తున్నారు. ఇంకా లేత వయసు, లేత గొంతు కదా. ఇదే నేనంటే నేను సందర్భంలో నా వయసు ఉన్నట్టుగా నేను ఆ పాటను పాడితే బాగోదు, బాగా పాడలేను. అప్పుడు కూడానే అనుభవం మీద గొంతుకు రాటుదేలి ఒక్కొక్కళ్ళ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ తెలిసి వాళ్ళు ఏం చేస్తారు అని ఆలోచిస్తే తప్ప అది రావడం కష్టం. అవన్నీ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టం. కానీ కొంతమంది వాటిని అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంటారు, అందుకని మీరు కూడా పాడతారేమో అని ఒక దురాశ, అంతకంటే ఏం లేదు. బట్ పాటను ప్రజెంట్ చేసిన పద్ధతి బాగుంది. అది ముఠా మేస్త్రి అనేది నేనే అనేది ఎన్ని రకాలుగా వచ్చి ఉంటుంది చూడండి. నేను కూడా ఒకసారి అన్నట్టు ఒకసారి అనలే, ఒక టేకులు అన్నట్టు ఒకసారి అనలే. నేనే అంటే నేను ఇమాజిన్ నేనే అంటేవాడు, నేనే నేనే. ఇది చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ ఇవి మ్యూజిక్ డైరెక్టర్లు చెప్తే వచ్చేవి కాదనమాట. అవి ఒక్కసారిగా మీ కంఠం నుంచి రాబట్టాలంటే ఇంకో 5 ఏళ్ళు అయితే నాకు పాఠాలు నేర్పుతాను కదా కదా. నేర్పాలయ్యా, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను మీ దగ్గర, అప్పుడు ఇంకా నేర్పించాలి మీరు. చూడండి సార్, కొంచెం ఇది నేను పాడి వినిపిస్తానని చెప్పాలి మీరు. మా ఉద్దేశం అదే. బట్ అదర్వైజ్ యూ ప్రెజెంటెడ్ ఇట్ నీట్ అండ్ క్లీన్. కాకరకాయల కమలాచి నీ చేదుకు బెల్లం అమరుచిలే అయ్యమరుచిలే అనడంలో ఆ ఎక్స్ప్రెషన్ తీసుకురాగలిగితే నా స్వామి రంగా నువ్వు వెళ్ళి చెప్తా సీట్కి వెళ్ళిపోను. ఓకే. సంస్థ వారు మాస్టర్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేశారనమాట. మీరు కంపోజ్ చేసిన పాట ఎవరన్నా మీ అసిస్టెంట్తో కనీసం ఒక సగం పాటను స్టేజ్ మీద అభినయం చేసేటట్టు చేస్తారా అని. ముందు ఆయన కొంచెం ఇబ్బంది పడి ఎక్కడనైనా నేను ఇప్పుడు అని అన్నా కూడా మా బలవంతానికి తల ఉంచారు ఆయన. ఇప్పుడు వారి చిరంజీవులు ఇద్దరు వచ్చి ఇక్కడ ఒక పాటకు పర్ఫామ్ చేస్తారు. అది తర్వాత వారిని మేము పరిచయం చేస్తాం మీకు. మల్లెపూలు పెడతా, కంచి పట్టు చీర పెడతా, అందాలతో బంధాలతో అల్లారు ముద్దిచ్చి తెల్లార నీవే చిన్నదాన్ని
గిచ్చుకుంటా గోరు ముద్దలిచ్చుకుంటా అందాలతో బంధాలతో అల్లారు ముద్దిచ్చి తెల్లారిపోతా చల్లపల్లి చిన్నదాన్ని నేనే. ముందుగా మీకు మనవి చేసినట్టుగానే ఇవాళ మార్కులు చదవడం ఎవరికి ఎక్కువ తక్కువలు అని చెప్పడం లేదు. ఇంకో ఎపిసోడ్ అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చినా ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. బట్ ప్రతి వారం మనం ఆ రోజు బాగా పాడిన వాళ్ళకి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకి శ్రీచక్ర సిమెంట్ వారి పురస్కారం ఇవ్వడం జరుగుతోంది. సో ఎక్సోడిష్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కాకినాడలో జరుగుతున్న రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం కాకినాడలో జరుగుతున్న మొదటి క్వార్టర్ ఫైనల్స్లో ఈ సంచికలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చిరంజీవి పల్లవికి దక్కుతోంది. ఆవిడ 8,000 రూపాయల చెక్కును శ్రీను మాస్టర్ అందజేస్తారు అమ్మాయికి. సరసాల జవరాలను నేనే కదా సరసాల జవరాలను. వచ్చే వారం మళ్ళీ ఈ కళామండపంలోనే సరస్సులైనటువంటి వారి ముందు చిరంజీవులందరూ వాళ్ళ హృదయాన్ని వాళ్ళ గొంతుల్ని పరుస్తారు. మీరు వచ్చి చవి చూసి వారి సంగీత రసాన్ని ఆనందించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మాస్టర్కి నేను ఎప్పుడే థ్యాంక్స్ చెప్పట్లే. కారణం ఏంటంటే వచ్చే వారం కూడా వారు ముఖ్య అతిథిగా ఉంటారు. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత వారికి ధన్యవాదాలు మనం ఒకసారి తెలియజేసుకుంటాం. మా అందరి తరఫున మీ అందరికీ నమస్సులు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.